చేయడం కూడా జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో కానీ అమలు వచ్చే దాంట్లో మాత్రం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఏదో అందరూ మాట్లాడతారు స్పష్టమైన పార్టీ ఎవరు మళ్ళీ నాకు ఇచ్చేది మీరు శ్రీనివాస్ నిలబడు. జరిగింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమ్యూనిటీని ముఖ్యంగా యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్ పార్టీ పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది. వారి యొక్క అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు నాయకత్వం యొక్క రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి జిల్లా వరకు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి దానికి ప్రజా సమస్యలనే ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా అందరూ కూడా చర్చించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ జిల్లాలో జరుగుతున్న మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో వారి యొక్క పరిపాలన కానీ వారు హామీలు అమలుపరిచే దాంట్లో అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కానీ వారి యొక్క అవినీతి అనేది కూడా ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా అయిపోయింది. ఈరోజు కూటమి తరపున అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినారో వారు కేవలం డబ్బు ధనార్జనకు మాత్రమే ధ్యేయంగా తీసుకొని కూడా పనిచేస్తున్నారు. ఇసుక దగ్గర నుంచి అలాగే లిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న ఎఫ్ఈ షాపు కూడా వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పినా కూడా కొద్దో గొప్ప వారికి అప్పచెప్పితేనే వారి ఆఫీసుల్లో అప్పచెప్పితేనే వారికి ఇచ్చే పరిస్థితిని ఇవి కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఈ అన్ని దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడికక్కడ కూడా నిలబెట్టాలని చెప్పేసి అలాగే మరి ముఖ్యంగా రెవెన్యూ పోలీసు కూడా వ్యవస్థ కూడా ఈరోజు వన్ సైడ్ కూడా అయిపోయింది. కూడా ఈరోజు ఎస్పీ మాట ఎక్కడ కానీ వాళ్ళ సిఐలు కానీ కానిస్టేబుల్ కూడా వినలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. సిఐలు కూడా ఎస్పీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు, డిఐజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారని చెప్పి చూడకుండా వారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి వైపు అంటే ఎమ్మెల్యేనో వారు ఏమి చెప్తారు దాన్ని మాత్రమే వినే పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. అలాగే రెవెన్యూ సైడ్ కూడా తహసీల్దార్ కావచ్చు లేకుంటే ఆర్డీఓ గారు కావచ్చు ఈ పరిస్థితి అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా పార్టీ కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. అంటే ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజల సమస్యను తీసుకొని వారి కోసం ఎంతవరకైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి కూడా ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం కూడా నిర్ణయం కూడా తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అనేకమైన సమస్యలు కూడా జిల్లాలో కూడా ఉన్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వ్యవసాయదారులు ఇవన్నీ కూడా దెబ్బతిన్నారు. ఇంతవరకు ఇన్సూరెన్స్ అనేది కూడా ఎక్కడికైనా రాలేదు, లేకుంటే పెట్టుబడి నిధి కింద కూడా ఇస్తామని చెప్పినట్టు కూడా రాలేదు. మరీ ముఖ్యంగా రైతు భరోసా కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా 13,500 కూడా ఇచ్చేవారు. వీరేమో 20,000 ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని దాటవేసేదే అంటే మళ్ళీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము నిధులు మళ్ళీ వాళ్ళ యొక్క దీని కింద ఏదైతే వ్యవసాయదారులకు ఇస్తుందో ఇచ్చిన మరుసటి రోజే ఇస్తామంటారు. అంటే దాంట్లోనే ద్వంద్వార్థం అనేది కూడా వచ్చేటట్టుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 4,500 రిలీజ్ చేసింది. కానీ అంటే వాళ్ళు 10,000 చేస్తామన్నారు కాబట్టి మిగతా అమౌంట్ అంటే మార్చి తర్వాత అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో
కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామంటే మేము కూడా ఈ ఫైనాన్స్ ఇయర్లో అంటే వారు ఎన్నుకోబడిన తర్వాత ఏదైతే 2024 నుంచి 25కి ఇచ్చేది మేము కూడా రైతు భరోసా దాని కింద అంటే వాళ్ళకి ఇవ్వము అని చెప్పకనే చెప్పే పరిస్థితి కూడా ఈరోజు కూడా ప్రభుత్వం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. అలాగే అన్ని విషయాలు కూడా అమ్మఒడి అనేది కూడా నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్కి ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి ఉండేవాడు ఈ 7 మాసాల్లో. కానీ ఈరోజు ఒక పెన్షన్లు తప్ప ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండేది ఏదో వారి గొప్ప అని చెప్తున్నారు కానీ ఆ రోజే చెప్పించలేకపోయింది. అంతేకాదు ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఓ మాట చెప్పారు. మా తర్వాత మంత్రి కేంద్రంలో ఉండే మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మంత్రి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఓ మాట మేము కూడా అనుకోలేదు ఇంత త్వరలోనే ఇప్పుడే చెప్తారు అని అంటే అక్కడ అంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది వారి యొక్క రోల్ అనేది కూడా ఏం లేదు. గతంలో అనేక పోరాటాలు చేసిన దానివల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తల ఒగ్గింది. అయినా కూడా ఇంతటితో మా పార్టీ అనేది కూడా ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ కానీ నమ్మకం లేదు. ఈరోజు ఇంకా కూడా ప్రైవేటైజేషన్ అనే కత్తి అనేది ఇంకా ఇప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఇంకా వేలాడుతూనే ఉంది అనేది మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ అనేది ఇంతవరకు అనేది కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ చెప్పేదంతా కూడా ఏమంటే క్యాప్టివ్ మైన్స్ లేకనే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఉంటుంది, నష్టాల్లో పోతుంది అని